దేశానికి రక్తాభిషేకం జరగాల్సిందే. పాకిస్తాన్ వాళ్ళ రక్తం పక్కా చూడాల్సిందే. జై భీమ్. నేను మారేడు మోహన్. ఈరోజు ఐక్య దళిత సంఘాల వేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ని ఖండిస్తూ ఈరోజు వివిధ దళిత సంఘాలు అందరం కూడా ఈ యొక్క జాతిపై జరిగినటువంటి దాడి ఏదైతే ఉన్నదో ఈ టెర్రరిస్టుల ద్వారా ఇది ఒక పిరికి చర్య, ఒక చాతగాని ఆడంగి విధవలు చేసే చర్య, నిరాయుధులపైన చేసినటువంటి చర్య మీ దేశానికి సిగ్గుచేటు. మీ దేశం ఎంత ఆడవట్ల దేశం అనేది ఈ యొక్క చర్యతో అర్థమవుతుంది. కాబట్టి మీకు దమ్ముంటా మా ఇండియన్ ఆర్మీతో కొట్లాడంటారా? ఇట్లా అమాయకుల మీద దాడులు చేసుడు కాదు. అదేవిధంగా ఈరోజు యావత్ దళిత ప్రజావేత్తల తరఫు నుంచి మేము గొంతుకలాగా మాట్లాడుతున్నాం. ఏంటంటే దళితులకు మాకు మిగతా సమాజానికి మాకు ఎన్నున్నప్పటికీ కూడా ఈ దేశ సమగ్రతకు భంగం వాటిల్లినప్పుడు ఖచ్చితంగా యావత్ సమాజం మొత్తం కూడా ఏకమైనటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా ఈ యొక్క దేశ ఐక్యత కోసం పోరాడుతున్నటువంటి యొక్క భావజాలం ఉన్నటువంటి వ్యక్తులే. కాబట్టి ఈరోజు మేము ఈ యొక్క దేశ ప్రధాని గారికి, కేంద్ర ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే, మోదీజీ మీరు ముందుకెళ్ళండి, మీకు నచ్చిన విధంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పండి, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే విధంగా బుద్ధి చెప్పండి. మేమందరం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మేమందరం కూడా మీ వెనుక ఉన్నాము. ఈ పాకిస్తాన్కి ఈసారి ఎట్లా బుద్ధి చెప్పాలంటే, లెక్క సరిపోలేదు మోదీజీ, నీళ్ళు ఆప్తేనో లేకపోతే దౌత్య సంబంధాలు ఆప్తేనో లెక్క సరిపోలేదు. 28 తలలకు 28 తలలు దిగాల్సిందే, వీలైతే డబల్ తలలు దిగాల్సిందే, ఒక్క తలకు ఒక తల దిగాల్సిందే. అప్పుడే ఆ కొడుకులకు బుద్ధి వస్తుంది. లేకపోతే అప్పటి వరకు పాకిస్తాన్ కుక్కలకు బుద్ధి రాదు. మీరు సమగ్రంగా గ్రహిస్తే గనక పాకిస్తాన్ దేశ ఆకారం కూడా ఒక కుక్క తోక పెట్టుకొని నిలబడ్డట్టు పమేరియన్ కుక్క ఆకారం ఉంటుంది. కాబట్టి ఆ దేశం బుద్ధే కుక్క బుద్ధి. కాబట్టి మోదీజీ ఆగే బడియే, హమ్ సబ్ యావత్ దళిత్ సమాజ్ ఆప్కే పీచే హై. ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, దళిత సోదరులారా, మనం కేవలం మాలలము, మాదిగలము, మిగతా వర్గాలు మాత్రమే కాదు, మనం భారతీయులం. ప్రధానంగా మనం భారతీయులం. సార్ చెప్పినట్టు ఆనాటి రామాయణం నుంచి ఈనాటి రాజ్యాంగం రాసింది ఈ దళితులే, ఈ యొక్క నిమ్న వర్గాలే. కాబట్టి మిత్రులారా, మనం అందరం కూడా ఈ యొక్క దేశ సమగ్రత కొరకు, ఈ యొక్క దేశం యొక్క ఉన్నటువంటి రక్షణ కొరకు దళిత సమాజం ఎప్పటికీ సిద్ధంగా ఉంటుంది. దానికి ఉదాహరణగా చరిత్రలో చమర్ రెజిమెంట్, మహర్ రెజిమెంట్లు ఎంతో పోరాటాలు చేసి ఈ యొక్క దేశ సమగ్రత కోసం నిలబడ్డటువంటి సందర్భాలు కార్గిల్ వార్లో కానీ, 1962 వార్లో కానీ, 67, 71 వార్లలో కానీ ఈ యొక్క రెజిమెంట్లు ఎంతో ముందుండి పోరాడే వీరోచితంగా అవరలైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పాకిస్తాన్ కుక్కలకు బుద్ధి చెప్పాలి మోదీజీ. ఈ యొక్క విషయంలో మేమందరం కూడా మీ వెంటుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యావత్ అన్ని దళిత సంఘాలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.